వచ్చేటటువంటి జన్మలలో కూడా జీవుణ్ణి ఉద్ధరించగలవో అటువంటి వాటికి ప్రదక్షిణం చేస్తారు. అగ్ని కనపడితే ప్రదక్షిణం చేస్తారు. గోవుకి ప్రదక్షిణం, తల్లికి ప్రదక్షిణం, తండ్రికి ప్రదక్షిణం, గురువుగారికి ప్రదక్షిణం, వేద పాఠశాలకు ప్రదక్షిణం. ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యడం అన్నది లోపల ఉన్న జీవుని యొక్క శక్తిని ఉద్దీపనం చేస్తుంది, అంత పెంచుతుంది. తేలికగా మనం ఎవరి అనుగ్రహం పుణ్యం కాబట్టి ఈ చెయ్యి భగవంతుడిచ్చినందుకు నువ్వు సమస్త దేవతలకు నీ చేతితో దేవతల నోట్లో పెట్టినంత ఫలితాన్ని పొందాలి. అంటే గ్రాసం, గడ్డిని కానీ దేన్నైనా పట్టుకొని గోవు దగ్గర పెడితే గోవు తింటే అది నువ్వు దేవతలందరికీ ఆ రోజున పెట్టినట్టే. మీకు తేలిక విషయం నేను ఒకటి చెప్తాను. నవగ్రహములకు హోమములు చేస్తూ ఉంటారు. నిజానికి నవగ్రహములకు ప్రీతిపాత్రమైన నవధాన్యములను నానపెట్టి ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకం సంస్కృత భారతం అశ్వమేధిక పర్వంలో 92వ ఆశ్వాసంలో 26, 28 శ్లోకాలవి. యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపి వా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహ్ణీత మాతరః. అమ్మ, నేను నా చేత్తో పట్టుకుని గడ్డి పట్టుకొచ్చాను, ఇది నువ్వు తిను. అగ్ని కీల ఎలా తిరుగుతుందో అలా లాగుతుంది నాలుకతో ఆవు. అలా నువ్వు తీసుకో. నువ్వు తీసుకుంటే యత్కృతం దుష్కృతం తేన, నేను చేసిన పాపములు నశించిపోతున్నాయి. జ్ఞానతో అజ్ఞానతోపివా, తెలిసి కాని తెలియక కాని చేసిన పాపములు పోతున్నాయి. తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి, పీడకలల యొక్క ఫలితాలు కూడా పోతున్నాయి. అయితే మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, ఏమంటే మరి ప్రతిరోజు మేము గోశాలకు ఎలా పెడతాం? మిగిలినవన్నారు, ప్రదక్షిణం అన్నారు, అక్కడ చేస్తాం. అక్కడ బొమ్మకి ఎలా పెడతాం? మేము ఎలా సాధ్యం అవుతుంది? మాకు ఆ ఫలితం రావాలంటే ఎట్లా చేసుకోవాలి అంటే నేను మీకు ఒక తేలిక మార్గం చెప్తాను. మీరు ఓ చిన్న డబ్బా ఒకటి ఈ క్యాలెండర్ పక్కన పెట్టుకుని మీరు ప్రతిరోజు దీనికి ప్రదక్షిణం చేసి ఈ శ్లోకం చెప్పి, మేము గోవుకి ఇవాళ పై ఊళ్ళు వస్తే కుదరదు కానీ నాకు కాకినాడ లాంటి బోళ్లలో ఉంటే ప్రతిరోజు నీళ్లలో ఆ గోమయం ఉండ వేసుకుని స్నానం చేస్తాం. అట్లా స్నానం చేస్తే శరీరము తేజోవంతమై ఏ పాపము అంటకుండా ఉంటుంది అని అది భీష్ముడు చెప్పిన విషయం మహాభారతంలో. కావాలంటే మీరు ఇంటికి మహాభారతం చూడొచ్చు. గోమయం శరీరాన్ని అంత